తెలుగు గేమర్స్. సో నేను మీ అక్షిత్, మీరు చూస్తున్నారు అక్షిత్ తెలుగు గేమింగ్. సో ఈ వచ్చేసి అయితే మనము నో ప్రాంక్ అనేది చేయబోతున్నాం. సో నిన్న అయితే మనము నో ఇంటర్నెట్ ప్రాంక్ చేసినాం కదా. సో ఇంకా చూడకపోతే చూడండి గైస్, మన ఛానల్లో ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మనం యాడమ్ తీసుకుందాం, యాడమ్ తీసేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే మనము ఏం తీసుకోవాలి, గన్ చేంజింగ్ గన్ ఆప్షన్కి వెళ్ళి కనేదబ్బా. సరే గైస్, ఇది వచ్చేసి మా సెకండ్ అకౌంట్ కాబట్టి అంత కలెక్షన్ ఏం లేదు. నా ఫస్ట్ అకౌంట్ అయితే ప్రజెంట్ ఆఫ్లైన్ ఉంది. సో కొన్ని రోజుల తర్వాత నేనే నా ఫస్ట్ అకౌంట్ చూసి వీడియోస్ అయితే పెడతాను గైస్. సో చూసుకోవచ్చు. ఫైనలీ ఇక అంత రెడీ అయిపోయింది, మనం నూబ్ లెక్క తయారైనాం. సో లుక్ అయితే నూబ్ లెక్క ఉంటుంది. సో ఓకే గైస్, మనం మరి లోన్ లుక్కి వెళ్ళిపోదామా. సో లోన్ లుక్ అయితే స్టార్ట్ చేద్దాం. సిన్నటి వీడియో చూడకపోతే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. సో ఓకే గైస్, మనమైతే మ్యాచ్లోకి అయితే ఎంటర్ అయితే అవుతున్నాం. సో ఓకే, ఎవరు వస్తారు అపోనెంట్ ఎవరు వస్తారు చూద్దాం. సో ఓకే గైస్, మనకి గన్ చేంజింగ్ ఆప్షన్ వచ్చేసింది. ఓకే, మంచిగానే ఉన్నారు అపోనెంట్ కూడా. సో ఇప్పుడైతే మనం నూబ్గా తీసుకోవాలి గన్స్. సో నేను ఓకే ఆగు పారాఫిల్ రెండు తీసేసుకున్నాం. చూద్దాం గైస్, ఇప్పుడు మనం నూబ్గా ప్రాంక్ చేయబోతున్నాం కదా. సో ఓకే, స్టార్ట్ అయిపోయింది గైస్ రౌండ్ వచ్చేసి అయితే. ఓకే ఓకే, ఎవరు ఎనిమి ఏడబ్బా, ఎనిమి ఏడి అరే నొట్టిగా కాలుస్తున్నా. అరే దారా ఎనిమి ఏడున్నావు. ఓకే ఓకే ఓకే, నా తెలిసి ఇక్కడ ఉన్నాడేమో. ఎస్ ఉన్నాడు. కొట్టు. ఓకే ఓకే, మా నువ్వు ఆడాలి. సో కొట్టేశాడు గైస్, హెడ్ షాట్ అయితే ఇచ్చేసాడు ఆగ్ 3 తోటి. ఓకే గాయస్, ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ రౌండ్ అయితే అతనే కొట్టేశాడు అనమాట. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం పారాఫిల్ తోటి పడతామా, పారాఫిల్ తోటి నార్మల్ షూట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఆగ్ తోటి చూద్దాం. మీకు వచ్చాక నార్మల్గా బాట్స్ కొడతారు కదా, ఏదో గన్ చేంజింగ్ తోటి పారాఫిల్ తోటి కొడదాం. సో దాదా ఎవరు వచ్చేసాడు కుట్రా నేను కొట్టరాది అమ్మయ్య. నేను ఆవిడ పారాఫిల్ తోటి అయితే నేను కొట్టేశాడు. సో ఓకే గాయస్, సక్సెస్ఫుల్లీ 2 రౌండ్లు అయితే పూర్తిగా అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు రౌండ్ 3 అనమాట. సో అపోనెంట్కి వచ్చింది గన్ చేంజింగ్ ఆప్షన్. సో ఇప్పుడు ఏం తీసుకుంటారు. ఓకే, అరే యార్ డెజర్ట్ ఈగల్ MP40 వుడ్ పెక్కర్ ఈ 3 తీసుకున్నాడయ్యా. నాకు కావాల్సిన గన్లు అవే అనమాట. పోనీతి గాయస్, అది తీసుకున్నాడు కదా. ఓకే పదండి. నువ్వు అంటే ఇట్లా పోదాం. అరే తీసుకున్నాం. అరే నువ్వు హెడ్ షాట్ పోకూడదు అమ్మయ్య. మా మిస్టేక్ హెడ్ షాట్కి అయితే కనెక్ట్ అయింది గాయస్, లిటరలీ ఏమైందో ఏమో. ఓకే, సక్సెస్ఫుల్గా 3 రౌండ్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో లిటరల్ భయపడ్డా గైస్, ఇప్పుడు ఎందుకంటే నువ్వు ప్రాంక్ అనేది ఫెయిల్ అవుతుంది ఇప్పుడు నేను కొట్టేస్తే. ఓకే మళ్ళీ వచ్చేద్దాం. నేను కొట్టే వేసుకున్నాను ఫస్ట్ ఫైనల్ ఒకటి లాస్ట్ రౌండ్. ఎందుకంటే 0/4 వచ్చాక ఇక 4 నుంచి మనమే లీడింగ్ అయిపోయింది గైస్. ఇప్పటి నుంచి అసలైన ఆట అయితే ఆడిస్తాం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనకే వచ్చింది అనుకుంటా గన్ ఆప్షన్. ఓకే వచ్చింది. నేనైతే ఓకే UMP అండ్ M1W చాలు నాకు. సో నాకేమో కానీ ఇప్పుడు నాకు ఫోన్ బాగా లాగ్ అవుతుంది అనమాట. ఓకే గాయస్, చూసుకోవచ్చు రౌండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో గాయస్ ప్లీజ్ ఇగ్నోర్ చేయండి బ్యాక్ సౌండ్ వచ్చేసి అయితే. ఓకే ఎనిమి రా ఎనిమి అక్కడికి వెళ్ళాడు. నా ఫోన్ అయితే మెల్లిమెల్లిగా లాగ్ అవ్వడం స్టార్ట్ అయింది. 1% ఒక్క పంచిస్తా. అరే నువ్వు కొడుతూ అమ్మయ్య అయిపోయింది గాయస్. ఇక్కడ సరే లాగ్లో కూడా కొట్టేశాం. పోనీతిగా కొద్దిగా ఎందుకు నాకు అర్థం కాదు గైస్, నా సైడ్ వచ్చేసరికి లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి అయితే ఈసారి మాత్రం పక్కా హెడ్ షాట్ కొడదాం అనుకుంటున్నా. ఎందుకంటే గైస్ లిటరలీ మనము గేమ్కి ఆడాల్సిందే హెడ్ షాట్ తోటి. దాదా ఇప్పుడు పాడు హెడ్ షాట్ అయితే కొట్టేసాం అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే సో సక్సెస్ఫుల్గా 2 రౌండ్లు అయితే పూర్తి అయిపోయినాయి గైస్. సో ప్రజెంట్ అయితే 3rd రౌండ్. సో అరే అపోనెంట్కి వచ్చింది గన్ చేంజింగ్. ఏం తీసుకుంటాడో చూస్తున్నాం గైస్, అపోనెంట్ ఏం తీసుకుంటాడో గన్. ఓకే సో ఓకే పారాఫిల్ థామ్సన్ అబేఆర్. ఓకే మనము థామ్సన్ తోటి ఆడదామా. సో ఈ 2 గన్స్ తోటి ఆడదాం ఇప్పుడు. సో ఓకే గైస్, అసలు ఎనిమి ఏడబ్బా. ఓ పెద్ద మనిషి ఏడున్నావు. ఈ పెద్ద మనిషి అయితే కనిపిస్తలే గైస్. ఈడున్నాడా. అరే ఈడ కూడా లేడు యార్, ఎటు పోయాడబ్బా ఈ పెద్ద మనిషి.
ఎక్కితే ఇక్కడ ఎక్కాలి. ఓ దొరికాడు గైస్, దొరికాడు పెద్ద మనిషి, దొరికాడు పెద్ద మనిషి. నో 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 ఫోన్ 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 ఇది హెడ్ షాట్ అయితే పడ్డాయి లాస్ట్కి 80. సో ఫోన్ ఇది గైస్, హెడ్ షాట్ అయితే పడ్డది. కిల్ కూడా వచ్చింది. నాకు హెడ్ షాట్ కూడా అవసరం లేదు గైస్, ప్రజెంట్ అయితే మనం కిల్ కావాలి మనకి. ఎందుకంటే కొట్టాడు అనుకోండి మళ్ళీ 2/5 అవుతుంది మ్యాచ్ అక్కడికి దాకా. ఈ పెద్ద నెట్ పోయాడు అట్లనే అయింది నాకు పంపేసి. వచ్చేసాడు. అరే హెడ్ షాట్. అరే యార్ ఏమవుతుంది గైస్, నాకు మొత్తం ఫోన్ ల్యాగ్ అవుతుంది. అయినా సరే పోనీ మనకి కిల్ అయితే వచ్చేసి, ఇంకా మనకి కిల్ కావాలి. సో మనకి హెడ్ షాట్ తోటి దానికి దీనికి సంబంధం లేదు. మనం వచ్చేసి 4/4 వచ్చేసింది అన్నమాట ఇప్పుడు. సో మన ఆట ఇప్పుడు చూపడబోతున్నాం. బయటికి రాని కొట్టిద్దాం గైస్, ఏముంది బచ్చా. ఓకే రాని. అరే ఏడా బయట పోయాడు గైస్, మనం చూసిపోయాడు దాదా. వీధి వచ్చాడు ఖచ్చితంగా అప్పని చూస్తున్నా అని. సో స్టేట్ అయితే రావట్లే, ఇటు వస్తే రైట్ నుంచి వస్తే లెఫ్ట్ నుంచి వస్తాడు. ఓకే ఎనిమిది ఈయనే ఉన్నాడు గైస్, ఈయనే ఉన్నాడు. ఓకే రాని లాగ్ నో ఫస్టే తప్పించుకోవాలి, ఎందుకంటే నా ఫోన్ లాగ్ అవుతుంది. ఇటు ఎనిమిది వస్తే చాలా గైస్, నా ఫోన్ అయితే విపరీతంగా లాగ్ అయింది. సావును అయిపోయింది గైస్, ఫైనలీ మనదే బూయా. ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయాలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బాడీ షాట్ కింగ్ అనమాట. అదే 3 హెడ్ షాట్లు పడ్డాయి, 2 బాడీ షాట్లు పడ్డాయి. సరే గైస్ ఉంటాను మరి, అప్పటికి బాయ్.